కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి. అప్పుడే మనస్సుకు ప్రశాంతత లభ్యమవుతుంది. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము అశాంతి మాత్రమే దొరుకుతుంది. భర్తకి భార్య బలం కావాలి, బలహీనత కాకూడదు. భార్యకి భర్త భరోసా కావాలి, భారం కాకూడదు. భార్యాభర్తల అనుబంధం అన్యోన్యం కావాలి, అయోమయం కాకూడదు. పర్వతాలు ఎక్కేటప్పుడు వంగి నడిచినట్లే లక్ష్యాలు సాధించడానికి అణకువతో మెలగాలి. మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధనిస్తుంది. మరణమొస్తే ఒక్కసారే చనిపోతాం, కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతిక్షణం చంపుతుంది. రాత రాసేది నేను, నువ్వెలా బ్రతకాలో నిర్ణయించేది నేను. నీ జీవితాన్ని శాసించడానికి వీరందరూ ఎవరు? అసలు వారందరి గురించి ఆలోచించటం మానేసి నీ గురించి నువ్వు ఆలోచించు ముందు. 100 నియమాలు పాటిస్తూ పూజించటం కంటే పవిత్రమైన మనస్సుతో ఒక నమస్కారం పెట్టినా చాలు. నిజంగా భగవంతుడు సంతోషిస్తాడు.